నమశివాయ అన్న మాట తప్ప అనకూడదు, వినకూడదు. కాబట్టి వీడిని వీపు మీద 4 వేయండి, పళ్ళు ఉడగ వేసి ద్రొబ్బుడని, పళ్ళు ఊడిపెట్టి కొట్టి లాగా పారేయండి అనేటప్పటికీ చిలికెత్తెలందరూ వచ్చారు. అప్పుడు పరమశివుడు సాక్షాత్కరించాడు. మహాతల్లి స్తోత్రం చేసింది, పూజించింది. నిన్ను నా ఇల్లాలని చేసుకుంటున్నాను. ఇల్లాలి చేసుకోవడం ఏమిటి, ఆవిడ ఎప్పుడు ఇల్లాలి. దా వృషభవాహనాన్ని అధిరోహించు, కైలాసానికి వెళ్ళిపోదాం అన్నాడు. నేను ఆనందం. అదేమన్నాడు, దక్ష ప్రజాపతి కూతురుగా వచ్చినప్పుడు అలాగే వచ్చాను, ఇప్పుడు అలా రాను. పార్వతీ కళ్యాణంలో కన్యావరుని చేసి నువ్వు మా నాన్నగారి ఇంటికి దూతల్ని పంపి నన్ను నీ భార్యగా చేసుకో. ఆడపిల్ల ఉన్నవాడు ఫోటో జాతకం పట్టుకు తిరగకూడదు, మగపిల్లాడు ఉన్నవాడు తిరగాలి. మా అబ్బాయికి తగిన అమ్మాయి ఎక్కడుందండి అని నువ్వు దూతల్ని పంపు. సరే అలాగే పంపుతానన్నాడు. సప్తర్షుల్ని పిలిచాడు, అరుంధతీదేవిని పిలిచాడు. మీరు వెళ్ళండి, పార్వతీదేవి యొక్క క్షేమవార్తని కనుక్కోండి, నాకు తగిన ఇల్లాలు అని చెప్పి ఆవిడ్ని నా భార్యని చెయ్యండి అని చెప్పి అందరికీ చెప్పి అరుంధతీదేవిని మాత్రం ఒక్కదాన్ని పిలిచి ఒక మాట అన్నాడు. ఈ లోకంలో ఒక దిక్కుమాలిన అలవాటు ఉంది. ఆడపిల్లని ఇచ్చేటటువంటి తల్లిదండ్రుల్లో తల్లి ఉందే, ముందు పెళ్లి కుదరగానే సంతోషిస్తుంది, అబ్బా మన అదృష్టం అన్నట్టు. ఇంకా తర్వాత ఏమండి వాళ్ళు అది పెట్టద్దు, ఇది పెట్టద్దు, ఆ పిల్లాడు ఏమిటండి, వాళ్ళ నాన్నగారు ఏంటండి, వాళ్ళ అమ్మ ఏంటండి అని వాచాలకులు తల్లులే, ఆడపిల్లల తల్లులే అక్కర్లేని కూడా వాళ్ళన్నీ తెస్తారు. నేను క్షమింపబడేది. వాచాలకులు తల్లులే అని లోకంబులు పలుకు కావున, శివుడు తన మీద పెట్టలేదు, లోకంబులు పలుకుతుంటాయి. అందుకని నీ వద్రీషు ఇల్లాలితో మేనకాదేవి దగ్గర జాగ్రత్త సుమా. ఆయనకి ఏముంది, ఎంత ఉంది ఇన్ని అడుగుతుంది. ఆయన తగినవాడేనమ్మా అని చెప్పి పెళ్లి కుదుర్చు తల్లి, ఆ పిల్ల నాకు దక్కేట్టుగా చూడు అని బతిమాలుకుని పంపించాడు. కాబట్టి వాళ్ళని పంపించాడు. వాళ్ళు చూశారు, వెనక్కి వచ్చారు. మేనకాదేవి ఒప్పుకుంది, హిమవంతుడు ఒప్పుకున్నాడు. అంతా పూర్తి. నీలాహిమేని కంటెను నీలానుల కంటే ఇంద్ర నీలము కంటెన్ నీల రుచి పోలు నంబుక నీలాలక లేమి చెప్ప నీలగ్రీవా అన్నారు. చాలా అందమైందయా, నీకు తగిన ఇల్లాలన్నారు. సంతోషించారు. అన్నీ పూర్తయిపోయిన తర్వాత దేవతలు వచ్చారు. వచ్చి శివ ఒక చిన్న విజ్ఞాపన అన్నారు. ఏమి చెప్పండి అన్నాడు. అయ్యా మీరు కానీ పార్వతీదేవిని కళ్యాణం చేసుకుంటే త్రికరణ శుద్ధిగా మేనకా హిమవంతులు కన్యాదానం చేసేస్తే ఇక వాళ్ళకి రూపం ఉండదు, మోక్షం వచ్చి మీలో కలిసిపోతారు. హిమాలయ పర్వత ప్రాంతములు లేకపోతే తపోభూములు ఉండవు, ఎవరూ తపస్సు చేసుకోవడానికి అనువైన భూమి ఉండదు. అందుకని వాళ్ళకి త్రికరణ శుద్ధి లేకుండా కన్యాదానం చేసేటట్టు మీ పెళ్లి మీరు పాడు చేసుకోండి అన్నారు. లోక కళ్యాణం అంటే, లోకం కోసం ఔదార్యం అంటే పరమశివుడు. తప్పకుండా వాళ్ళు త్రికరణ శుద్ధి లేని కన్యాదానం చేసేటట్టు నేను చేసుకో. పరమశివుడి పక్కన రాని వాళ్ళెవరు? బ్రహ్మగారు, విష్ణువు, లక్ష్మీదేవి, సరస్వతీదేవి, ఋషులు, ప్రమదగణాలు, దేవతలు అందరూ పరమశివుడి పనుపున బయలుదేరారు. భక్తకోటి అంతాను. హిమవంతుడు ఆయన చుట్టాలకు ఆయన వేశాడు. ఆయన చుట్టాలు ఎవరుంటారు? అరుణాచలం, వెంకటాచలం, అంజనాద్రి, నీలాద్రి, గరుడాద్రి, వీళ్ళకి వేస్తూ పుత్రమిత్ర సపరివారముగా రమ్మని వేశాడు. పర్వతాలకి కూతుళ్ళు ఎవరు? నదులు. నదులకి భర్తలు ఎవరు? సముద్రాలు. అందుకని అల్లుళ్ళు. కాబట్టి సముద్రాలు, నదులు, క్రూర మృగాలు, సాధు మృగాలు, పర్వతాలు, పర్వతాల మీద ఉండే చెట్లు, చామలు, శలయేళ్లు, ఇన్ని బయలుదేరే. ఇవన్నీ హిమాలయాలకు వెళ్ళిపోయాయి. పరమశివుడు పనుపున అందరూ హిమాలయాలకు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత పెళ్లికి తెల్లవారుదామున బయలుదేరింది ఊరేగింపు. ఎక్కడి నుంచి? కైలాస పర్వతం దగ్గర నుంచి వస్తున్నారు. గవాక్షంలో నిలబడింది మేనకాదేవి నారదుడితో కలిసి. ఒక్కొక్కళ్ళు వస్తున్నారు. అబ్బా వెలిగిపోతున్నాడు, ఆయనేనా మా అల్లుడంది. కాదమ్మా, సూర్యుడు దిక్పాలకుల్లో ఒకడు. ఆ వెనక వస్తున్నాడు. ఎవరో బాబాయ్ నల్లగా ఉన్నాడు దున్నపోతే మీద, ఆయన ఎవరా? నీ అల్లుడు కాదు, బెంగపెట్టుకోకు, యమధర్మరాజు గారు. ఆ వెనకాతలు అబ్బా చల్లగా ఎంత బాగున్నాడో, ఎవరు? చంద్రుడు, మీ అల్లుడు కాడు. ఈయనెవరోనయో చాలా అందంగా ఉన్నాడు, ఎర్రగా ఉన్నాడు, కాంతులు ఈనుతున్నాడు. బ్రహ్మగారు, మీ అల్లుడి దగ్గర పురోహితుడమ్మా, పెళ్లి చేయడానికి వచ్చే బ్రహ్మగారు ఆయన మీ అల్లుడు కాదు. ఓ అలాగా, ఇతనెవరో నీలమేఘశ్యాముడు, చాలా అందంగా ఉన్నాడు, శాంతాకారం, భుజగచైనం, పద్మనాభం, సురేశం. అమ్మా ఆయనకి మీ అల్లుడికి భేదం చెప్పకూడదు, కానీ ప్రస్తుత మీ అల్లుడు కాడు. ఆయన వెళ్ళిపోయాడు. ప్రదోష వేళ అయిపోయింది, రాడు. వెడుతూనే ఉంది ఊరేగింపు. వస్తున్నారు మగపెళ్లి వారు. అలా ఆఖరికి ఒక ఆయన వచ్చాడు. చుట్టూ భూతప్రేత పిశాచాలు ఉన్నాయి, ప్రమదగణాలు ఉన్నాయి. మధ్యలో దిగంబరంగా తాండవం చేస్తూ వస్తున్నాడు. అడగలేదు మేనకాదేవి ఆయన అల్లుడా అని. నారదుడే చెప్పాడు, ఆయనే మీ అల్లుడమ్మా అని మెట్లు దిగి వెళ్ళిపోయాడు. కోటి సూర్య ప్రతీకాచం సర్వావయవ సుందరం విచిత్రవసనం చాధానాభూషణభూషితం సుప్రసన్నం సులావణ్యం సుహాసంచ మనోహరం గౌరాభం యుధి సంయుక్తం చంద్రరేఖా విభూషితం సూర్యేణ చిత్రితం మూర్ధ్ని చంద్రదండ విరాజితం గంగా చ యమునా చైవా విధత్తు స్మరుచామరే అంటూ పట్టుపుట్టాన్ని కట్టుకుని గంగా యమున ఇద్దరూ కూడా ఒకళ్ళు సూర్యేణ చిత్రితం మూర్ధ్ని, సూర్యుడేమో పైన గొడుగు పట్టుకుంటే, చంద్రుడు పక్కన దండం పట్టుకుంటే, గంగా యమునులు ఇద్దరు వెనకాతల సేవిస్తుంటే మంచి ప్రసన్నంతో, లావణ్యంతో, అద్భుతమైనటువంటి రూపంతో, అందాలకి అందంగా, ఎంత సౌందర్య రాశియో అటువంటి మహామూర్తిగా పరమశివుడు నడిచొస్తున్నాడు.
చూసింది, అబ్బా ఈయన మా అల్లుడు కన్యాదానం చేస్తానని అంది. కానీ అలా కనబడితే ఎప్పుడైనా అలా కనపడడమ్మా ఒక ప్రయోజనానికి కనపడ్డాడు. ఒక ప్రయోజనం రైటే, మళ్ళీ ఆ ప్రయోజనం అంటే త్రికరణ శుద్ధి లోపించింది. హిమవంతుడితో వాదించి నమ్మి శివుడు ఇలా ఉంటాడని చేస్తున్నా ఆవిడికి ఎక్కడో మనసులో బెరుకుండిపోయింది, అలా ఎందుకు కనపడ్డాడని. త్రికరణ శుద్ధిగా కన్యాదానం చెయ్యలేదు. ప్రపంచంలో తన కన్యాదానానికి తను త్రికరణ శుద్ధి లేకుండా చేసి తన పెళ్లి తానే పాడు చేసుకుని తలవంపులు తెచ్చుకొని అవమానాలు పడి పెళ్లి చేసుకుని తన భార్యకిచ్చిన మాట నిలబెట్టుకుని లోకాలకి తపోభూములు నిలిపినటువంటి ఉదారుడు పరమశివుడు ఒక్కడే. అప్పుడు పార్వతీ కళ్యాణం జరిగింది. మళ్ళీ ఆ పార్వతీ కళ్యాణంలో పెద్ద రగడ, ప్రవర చెప్పవలసి వచ్చింది. ప్రవర చెప్పవలసి వస్తే ఈయనకి తండ్రి ఎవరు, తాత ఎవరు, ఫలానా వాళ్ళ మునిమనవాడు చెప్పాలి, మనవాడు చెప్పాలి, ఫలానా వాళ్ళ కొడుకు చెప్పాలి. చెప్పాలంటే ఎవరిని అడిగితే ఇంటి బ్రహ్మగారిని అడిగారు, ఏం నీకు తెలుసా, నాకేం తెలుసు, పిల్లాన్ని ఎంచుకున్నది మీరు చెప్పాలన్నారు. ఎవరిని అడిగితే వాళ్ళు ఏమో మాకన్నా ముందు ఉన్నాడు ఆయన, మాకు తెలియదన్నారు. నారదుడు వీణ వాయించుకుంటున్నాడు, వెళ్ళి కోపం వచ్చి ఆ వీణ పట్టుకున్నారు. బుద్ధుందా ఇప్పుడు కచేరీ ఏమిటో పక్క పిల్లాడి ప్రవర తెలియక ఏడుస్తుంటే, అసలు ఆ పిల్లాడి ప్రవర నీకేమన్నా తెలుసు. అప్పుడు నారదుడు నవ్వి అన్నాడు, ఆయనకి ప్రవర ఏమిటి, ఆది మధ్యాంతరహితుడు, ఆయనకి ప్రవర ఉండదన్న. ఇప్పుడు ఏదో ప్రవర కల్పించాలి కదా. పరమశివుడికి ప్రవర చెప్పమంటే ఏం చెప్తారు. అందుకని నిర్గుణ నిరంజన నిరాఖ్యాత నిరామయ నిర్వికల్ప పంచారుషేయ ప్రవరాన్విత పరమశివ గోత్రస్య పరమశివ శర్మణో నప్త్రే అన్నారు. అని విశ్వేశ్వర శర్మణ పౌత్రాయ సుందర శివ శర్మణ పుత్రాయ అని విశ్వనాథ శర్మణే వరాయ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకాయ తత్వమర్థ స్వరూపాయ సకల భక్తార్తి భంజనాయ కైలాసపర నివాసాయ విశ్వేశ్వర శర్మణే వరాయ అని ఆఖరికి ఆయనకి పరమశివుడి పౌత్రుడు. ఆయన పేర్లే మార్చి కొంచెం కొన్ని పేర్లు ముత్తాత చేశారు, కొన్ని పేర్లు తండ్రి చేసి ఆయన్నే పెళ్లి కొడుకుని చేశారు. చేసి అమ్మవారి దగ్గరికి వచ్చేసేపటికి కాశ్యపావత్సార నైభృతత్రయారుషేయ ప్రవరాన్విత కాశ్యపస గోత్రస్య కాశ్యపస గోత్రంలో పుట్టినటువంటి అమ్మవారు అని చెప్పి ఆ అమ్మవారికి మొట్టమొదటి ఎవరి యొక్క మునిమనవరాలు అంటే ఆమె కోలాహల శర్మణో నప్త్రి, కోలాహల పర్వతం అనేటటువంటి దానికి ఆమె మునిమనవరాలు. అలాగే త్రికూటాచల పర్వతం, అలాగే హిమవత్ పర్వతం, హిమవంతుని యొక్క పుత్రి, తత్వమర్థస్వరూపిణి, మహాలక్ష్మీ రూపిణీం కన్యాం అని చెప్పి పార్వతీదేవిని కన్యాదానం చేయించి పార్వతీ పరమేశ్వర కళ్యాణాన్ని పూర్తి చేశారు. ఈలోగా శ్రీ మహావిష్ణువు పరిగెత్తుకొచ్చి అయ్యో ఉపద్రవం జరిగింది, ఈ ధరణీ చక్రము కృంగే సమతం పొందించి రక్షింపవే. పర్వతాలు, సముద్రాలు, నదులు ఇన్నొచ్చేసాయి, దేవతాగణాలు వచ్చేసాయి, భూమి కుంగిపోతుంది. మీ కళ్యాణానికి ఇంతమంది రావడంలో అటు బరువు తగ్గింది, ఇటు బరువు ఎక్కువైంది. అయ్యా ఈ భూమిని రక్షించండి అన్న వెంటనే అగస్త్య బ్రహ్మని పిలిచి, మహానుభావ అగస్త్య, నువ్వు ఒక్కడివే అంతటి శక్తివంతుడివి, నువ్వు దక్షిణ దేశానికి వెళ్ళిపోతే ఈ భూమండలం నిలబడుతుందని అగస్త్యుణ్ణి దక్షిణ దేశానికి పంపించారు. అక్కడతో భూమి సమత్వాన్ని పొందింది. పార్వతీ పరమేశ్వరుల యొక్క కళ్యాణం పూర్తయింది.